నేను ఒక సీమాంధ్రుడినండి. మొన్నే ఓటేసి వచ్చా కూకట్పల్లిలో. ఎందుకని తెలుగుదేశం పార్టీకి ఈసారి వేయలేదు అనే చెప్దాం అనుకుంటున్నా. ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియాలి. నేను 2014 ఎలక్షన్లో ఏమో అప్పుడు ఈయన మాధవరం కృష్ణారావే తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడితే ఓటేశా. తర్వాత మున్సిపల్ ఎలక్షన్లో ఈయన మందాడి శ్రీనివాసరావు కార్పొరేటర్గా ఆయనకు ఓటేశా. తెలుగుదేశం అభిమానం, ఆయన గెలిచాడు. తర్వాత అంతకుముందు కూడా నేను చదువుకునే టైం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక అడ్మిరేషన్. ఆహా, ఇట్లుండాలిరా నాయకుడు అంటే. జన్మభూమి, ఆంధ్రప్రదేశ్ చాలా బాగా చేశాడు ఆయన అప్పట్లో. అదొక అభిమానం. అదే అభిమానంతో వీళ్ళందరికీ ఓట్లేస్తా వచ్చా. మాధవరం కృష్ణారావు బాగా చేశారు, మందాడి శ్రీనివాసరావు కూడా బాగా చేశారు, చేస్తున్నారు. తర్వాత ఈ మాధవరం కృష్ణారావు పార్టీ మారి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. ఓకే, ఆయన పార్టీ మారిపోయాక ఇంకా అభివృద్ధి చేశారు. ఇక్కడ ఎట్లా చేశారు అంటే ప్రతిరోజు అందుబాటులో ఉంటాడు ఆయన ప్రజలకి. అట్లాంటి ఆయన కాదని చెప్పి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటేయాలి? ఇక్కడ మేము మా ప్రాంతీయ పార్టీ అని వేయాలా? అసలు ఎందుకు వేయాలి సార్? ఈమెను తీసుకొని వచ్చి నందమూరి సుహాసిని అని ఆమె ఇంట్లో కూర్చున్నామని తీసుకొచ్చిరి. ఈమెకు 4th ఫేజ్ తెలియదు, 5th ఫేజ్ తెలియదు, 6th ఫేజ్ తెలియదు. సరే, మిమ్మల్ని నమ్మి వేయాలి. ఇక్కడ వచ్చి ఏం చేస్తారు సార్ మీరు? ఇప్పుడు ఆయన కేసీఆర్ ఉన్నాడు. అదే ఉద్యమ కాలంలో అంటే ఆయన మాట్లాడిన మాటలు, లేకపోతే హరీష్ రావు అన్న మాటలు, ఆంధ్ర తెలంగాణ అని కొద్దిగా మనసుకు బాధేసిన మాట నిజమే. ఈ 4.5 ఏళ్లలో ఒక్క చోట కూడా వీడు ఆంధ్ర వాడు, వీడి తెలంగాణ వాడు అన్న ఫీలింగ్ లేకుండా గడిపాము ఇక్కడ. ఇంకా పోతే నాకు తెలిసి వాళ్ళ కోపం మీ మీద సార్. మాలాంటి వాళ్ళతో ఏముండదు వాళ్ళ కోపం. ఏదో ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ బతికే వాళ్ళం. మా మీద వాళ్ళకి ఏముంటుంది కోపం? రాజకీయంగా మీ ప్రాబ్లమ్స్ ఏవో మీవి, దానికి మాకు ఆంధ్ర ఫీలింగ్ అంటగట్టి ఇప్పుడు ఇక్కడ కూకట్పల్లిలో ఈమె సుహాసిని గెలిపించుంటే ఏమనుకునేవాళ్ళు వీళ్ళు? ఆ ఫీలింగ్ అయిపోయింది. 4.5 ఏళ్ళలో ఆంధ్ర తెలంగాణ ఈ ఫీలింగ్ అంతా బాయా. మళ్ళా వచ్చి దీన్ని కెలుక్కోవడం కదా. ఈ కూకట్పల్లిలో వీళ్ళకి ఎంత చేసినా వీళ్ళకి ఆంధ్ర ఫీలింగే అన్న ఇది రాదా? ఆమె ఒక్కటి ఉన్నా గెలిచినా చేసేదేంది ఇక్కడ మాకు? సరే, కేసీఆర్ బాగా చేయట్లేదా అంటే 18 ఏళ్ళ నుంచి ఉంటున్నాను నేను హైదరాబాద్లో. ఇంత కరెంటు, ఇంత వాటరు ఇప్పటిదాకా నేను చూడలే. మీరు చేశారు, అప్పుడు మీకు వేసాంలేండి. కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు మధ్యలో. ఇంతమంది చేయింది ఆయన ఒక్కడు చేస్తా ఉన్నాడు. బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఆయన కాదని ఎందుకు వేయాలి సార్ ఓటు? చెప్పండి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే టీఆర్ఎస్ తరఫున క్యాండిడేట్ బాగా లేకున్నా కూడా నేను విన్నది చెప్తున్నా ఒక కామన్ మ్యాన్గా, కేసీఆర్ మోహన్ చూసి చేయొచ్చురా అనే ఫీలింగ్ ఉంది. ఆయన అంటే అంత అభిమానం ఉంది. ప్రశాంతంగా మన రాష్ట్రంలో ఆడ 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రాజధాని ఇంకా పూర్తిగా నిర్మాణం కాలే. ఏ హైకోర్టు డివిజన్ కాలే, హైకోర్టు బిల్డింగ్ రెడీగా లేదు. అవన్నీ చూసుకోకుండా ఈ తెలంగాణకు వచ్చి అది కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్టగలుస్తారు చంద్రబాబు గారు? మీరు ఏమన్నా నైతికత ఉందా? ఒక నాయకుడిగా మీరు చెప్పేది వింటే ఆయన కరెక్ట్గా చెప్తున్నాడు కదా అనుకోవాలి. మొన్న ఫోరం మాల్ దగ్గరకు వచ్చి మీరు కేపీహెచ్బి ఫోరం మాల్లో ఏం చెప్తారు? ఒక అనామకుడిగా పార్టీ తిరుగుతూ ఉంటే పార్టీ టికెట్ ఇచ్చాను, పార్టీ మారాడు తమ్ముడు, ఇది న్యాయమేనా? ఏమన్నా విలువలు ఉన్నాయా అంటారు. మీరు ఎట్ట మాట్లాడతారు చంద్రబాబు గారి మాటలు? మీరు మాట్లాడొచ్చా మనము? ఆ పాయింట్ వచ్చినప్పుడు అక్కడ ఆంధ్రాలో ఏం చేశాం మనం వాళ్ళని తీసుకోలేదా? మనం కలుపుకోలేదా? అక్కడ ఒక నీతి. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం తమ్ముళ్ళు ఇది అన్యాయం కాదా అంటే ఇప్పుడు నాలాంటోడికి చివుక్కు మందు మనసు. ఎన్నిసార్లు పార్టీలో వేసి ఒంగోలులో ఎక్కల తులసిరావు, కర్ణం బలరాం వీళ్ళందరూ కూడా ఓట్లు వేసా నేను. మీ మొహం చూసేసా. మీరు మాట్లాడేది ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే చాలా బాధగా ఉంది. వచ్చి ఊరికే ఇప్పుడు అత్తగారింటికి వచ్చి కాపురం చేస్తున్నట్టుంది మా బతుకు. పుట్టిన నుంచి అమ్మాయి వాళ్ళ అమ్మ వచ్చి, అమ్మ నువ్వు మీ అత్తగారు చెప్పినట్టు చేయొద్దు, మన ఇంటి నుంచి పని మనిషిని పెట్టుకో, మీ అత్తగారింటి పని మనిషిని తీసేయి అంటే అత్తగారికి కాలదా అండి?
కోడల్ని గుచ్చదు. మళ్ళీ మీరు వచ్చి చేస్తుంది అదే. వీడికొచ్చి మళ్ళా ఆంధ్ర వాళ్ళకి ఆ ఫీలింగ్ ఎక్కువ అనేది ఇలా తెలిసేటట్టు చేస్తూ ఉన్నారు. ఇక కుటుంబ పాలన అంటారు ఇక్కడికి వచ్చి కేసీఆర్ది. ఏం కుటుంబ పాలన సార్? ఆయన కేటీఆర్ అయితేనేమి, ఆమె కవిత అయితేనేమి, హరీష్ రావు ప్రజల మధ్యలో నుంచి లక్షల మెజార్టీతో వెనుకోబడ్డారు వాళ్ళు. అది కుటుంబ పాలన ఎట్లయిద్ది? వాళ్ళు సమర్థులు. వాళ్ళని తీసుకొని వచ్చి కుటుంబాలంటే నమ్మాలన్నా కూడా మాకు ఒక మీనింగ్ ఉండాలి. చంద్రబాబు గారు చెప్పారు అంటే దాని వెనక ఒక అర్థం ఉంటుంది అనే ఫీలింగ్ రావాలి. మీరు ఇంత ఇదిగా ఎందుకు మారిపోయారో మాకు అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉంది నిజంగా. పార్టీకి ఓటేసి ఒక హోప్ ఉన్నవాడిగా నిజంగా చాలా బాధగా ఉంది. అసలు మీ అండర్స్టాండింగ్ ఏంది? అసలు కాంగ్రెస్తో కలవడం ఏందండి మీరు? ఒక సగటు ఓటర్గా, ఒక న్యూట్రల్ ఓటర్గా, మీ పార్టీని అభిమానించే ఒక వ్యక్తిగా మీ పార్టీకి ఈరోజు దూరం అవుతున్నాము అంటే దాని వెనక కారణాలు ఏందనేది మీరు తెలుసుకోవాలా. ఊరికేదో బాలకృష్ణను పంపించి నందమూరి ఫ్యామిలీని ఆమెను పంపించేసి ఇక్కడ జనాలందరూ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కాబట్టి పిచ్చోళ్ళు వేస్తారనుకుంటే ఎట్లా? ఇప్పుడు మనం సీమాంధ్ర వాళ్ళు వేయకుండానే ఇక్కడ మాధవరం కృష్ణారావు గెలిచాడా? గెలవగలడా? గెలవడు. ఎందుకు వేసాం ఓట్లు? సీమాంధ్ర వాళ్ళము పని కట్టుకొని వేసాం, మీకు తెలియాలని. ఇంకా రెండోసారి వస్తే ఇప్పుడు 2 సీట్లను వచ్చాయి ఈ తెలంగాణలో. ఈసారి అవి కూడా రావు సార్, అవి కూడా రావు ఇంకా మనకి. అక్కడ ఆంధ్రాలో ఇప్పుడు ఆయన మళ్ళా వైఎస్ఆర్సీపీ వస్తూ ఉంది, రాజధాని నిర్మాణం కాలేదు. అక్కడ ఏం చేయాలి, పార్టీని ఎట్ట నిలబెట్టుకోవాలనేది చూడాలి. కానీ ఇక్కడికి వచ్చేందుకు సార్ మేము ప్రశాంతంగా బతుకుతూ ఉంటే హాయిగా ఉంది మా జీవితం. ఇక్కడ ఇంతకుముందు అరగంట రాని నీళ్ళు ఇప్పుడు 1.5 గంటలు వస్తున్నాయి. రోజు మార్చి రోజు 24 గంటల కరెంటు. ఎప్పుడో ఒక అరగంట అట్ట ఇట్ట పోతే, వాన పడితే, వైరు తెగితే కరెంటు పోవడం తప్ప అప్పుడు చేసినట్టు నాయన ఆ కోత అయితే లేదు. ప్రశాంతంగా ఉన్నాం సార్. మీ యొక్క సేవలు కంప్లీట్గా ఆంధ్రాలో అందించండి. ఇక్కడ దాకా రావద్దు, ఆత్మవిమర్శ చేసుకోండి. మంచిది సార్. ఇక్కడైతే మన పార్టీ చుట్టుకొని పోయినట్లే. ఇంకా నమస్కారం.